హైదరాబాద్ జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి అది మెట్రో స్టేషన్ కి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముందుగా ఈ దుకాణానికి ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఒక డెకరేషన్ కి సంబంధించిన దానికి అంటుకున్నటువంటి మంటలు క్రమంగా పై వరకు వెళ్ళాయి. దాని ద్వారా భారీగా అగ్ని ప్రమాదం సంభవించడం. సో అక్కడ వెంటనే ఈ షాప్ గత కొన్ని రోజులుగా క్లోజ్ లో ఉంది. దాన్ని రెనోవేషన్ పనులు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని రెనోవేషన్ పనులు చేస్తుంటే ఒకసారిగా మంటలు అంటుకోవడం, సో అవి పై వరకు వెళ్లడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ ఫైర్ స్టేషన్ నుంచి వెంటనే అక్కడికి అగ్నిమాపక శకటాలు చేసుకుని ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. సుమారు 2 నుంచి 3 వాహనాలతోటి ఇక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. ముందు వైపు మాత్రమే ఈ దుకాణంలో మంటలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వెనక వైపు ఎటువంటి ఈ మంటలు అంటుకోలేదని వాళ్ళు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో వెంటనే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ మంటలని అదుపు చేసినటువంటి ఫైర్ సిబ్బందికి సహకరిస్తున్నారు. అక్కడ రెగ్యులర్ గా హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అధికారులంతా కూడా వెంటనే అప్రమత్తం అయ్యి ట్రాఫిక్ అంతా కూడా వేరే రూట్ లోకి డైవర్ట్ చేశారు. సో దాదాపు ఈ ఫైర్ యాక్షన్ తోటి కిలోమీటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవడం వల్ల వెంటనే వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో దీన్ని పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే మంటలు గమనించి అందరూ కూడా లోపల ఏదైతే పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. సో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే ఫైర్ అంతా కంట్రోల్ అయింది. పైకి వెళ్లకుండా మిగతా ప్రాంతాలకు వెళ్లకుండా ఎమ్మటే అక్కడే మంటల్ని కంట్రోల్ చేశారు. మరికొద్దిసేపులో పూర్తి స్థాయిలో మంటల్ని ఆర్పేస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో ఘటనా స్థలంలో 3 అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతోటి ఈ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. నాగార్జున, ఆస్తి నష్టం ఎంత మేర అంచనా వేయొచ్చు? దీనికి ఫస్ట్ అయితే మొదట ఈ ఫైర్ సిబ్బంది ఈ మొత్తం మంటలంతా అదుపు చేసిన తర్వాత ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఆరా తీస్తారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి కారణాలు, దాని తర్వాత ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని ఒక అంచనా వేస్తారు. సో దీనికి ఈ మంటలు మొత్తం పూర్తిగా అదుపు చేసిన తర్వాతనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది రెగ్యులర్ గా పక్కనే షాపులు ఉంటాయి ఆ ప్రాంతంలో. ఇలాంటి సెట్టింగ్స్, హోర్డింగ్స్, కొన్ని డిఫరెంట్ డెకరేషన్స్ పెట్టి మరి వస్త్ర దుకాణాలు నిర్వహిస్తూ ఉంటారు. సో వీటన్నిటి పట్ల ఎంత మేరకు వీళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే వాటి ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి, వాళ్ళు ఫైర్ లైసెన్సులు తీసుకున్నారు, వాటిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మంటలు మొత్తం పూర్తిగా అదుపు చేసిన తర్వాత దీని మీద ఒక ఫైర్ సిబ్బంది ఒక నివేదిక రెడీ చేస్తారు. అది ఎందుకు వల్ల అయింది, దీనికి వల్ల కారణాలు ఏంటి, సో ఎంత మేర నష్టం జరిగిన విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 2 వైపులు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 వైపు వెళ్ళేటువంటి 2 వైపులు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ముందుగా వెనక వైపు ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి రోడ్ నెంబర్ 36/10 వైపు ఉన్నటువంటి అటువైపు వచ్చే వాహనాలు అటువైపు మళ్లిస్తున్నారు. చెక్ పోస్ట్ వైపు అటు నుంచి తిరిగి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో అంటే మరొక హాఫ్ అన్ అవర్ లో పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేస్తాం, ట్రాఫిక్ రెగ్యులర్ గా ఫ్లో చేస్తామని ఇప్పుడు సిబ్బంది అండ్ ట్రాఫిక్ సిబ్బంది కూడా చెప్తున్నారు. నాగార్జున, వస్త్ర దుకాణం అధికారులు దీనిపైన ఏమైనా స్పందించారా? వస్త్ర దుకాణానికి సంబంధించి అంటే గత కొన్ని రోజులుగా అది షాప్ నిర్వహించట్లేదు, దాన్ని రెన్యువేషన్ చేసే పనుల్లో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్లనే లోపల మెటీరియల్ లేదని, తక్కువ స్థాయిలో మెటీరియల్ ఉందని చెప్తున్నారు. సో ముందు వరకు అంటే ముందు ఏర్పాటు చేసిన హోర్డింగ్లు, కొన్ని గ్లాస్ సంబంధించిన ఫిట్టింగ్ చేసిన వాటి వరకే ఫైర్ అంటుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడైతే వాళ్ళ సిబ్బంది ఎవరైతే మనతోటి మాట్లాడలేదు. సో ఫైర్ సిబ్బంది మాత్రమే ఇక్కడ మనకి సమాచారం అందిస్తున్నారు. ఏ టైంకి ఫైర్ కాల్ వచ్చింది, తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఈ అయిపోయిన తర్వాత యజమాని తోటి ఈ వివరాలు తీసుకుంటారు. షాప్ లో సంబంధించి ఏం పనులు జరుగుతున్నాయి, తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి, లోపల ఎంత మేర మెటీరియల్ ఉంది, ఆ పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదానికి అంటే వీళ్ళకున్నటువంటి లైసెన్స్ మీద అతనిపై ఆరా తీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే షాప్ ఓనర్లు ఎవరు మనతోటి ఇంకా దీని సమస్య ఎవరు స్పందించలేదు. ధన్యవాదాలు నాగార్జున.